దీక్షా దివాస్పై మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు ఇవాళ భారీ ఎత్తున కేసీఆర్ గతంలో చేసిన దీక్షను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు? ఎన్నో త్యాగాలు, ఎందరో అమరులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు, ఆంధ్ర వలస పెట్టుబడిదారుల వ్యవస్థలో కనుమరుగైనటువంటి తెలంగాణను ఈరోజు బయటికి తీసుకొచ్చి ఆ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను 39 పార్టీలకు ఒప్పించి ఆ ప్రాంతీయ పార్టీల యొక్క అభినవేలు ఉంది, జాతీయ పార్టీల అభినవేలు ఉంది. ఈరోజు జాతీయ పార్టీలు ఎందుకు అలా చేశాయి, కాకినాడ తీర్మానం ఎందుకు ఆరా చేశారు బీజేపీలు అని 2004లో కాన్మన్ ప్రోగ్రాంలో పెట్టి మనం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తర్వాత 2009లో మోసం చేసిన తర్వాత 2014లో పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణను ఆ రోజు సుష్మా స్వరాజ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు యాజిటేటర్ నుండి అడ్మినిస్ట్రేటర్ వరకు ఎన్నెన్నో చెప్పలేని హామీలు ఇవ్వలేనని హామీలు నెరవేర్చి ఈ తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను కలెక్టరేట్లు, సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్స్, రోడ్లు, అగ్రికల్చర్, సంక్షేమము, అభివృద్ధి అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణ నెంబర్ 1 తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఈ 1 ఇయర్ 11 మంత్స్లో మొత్తం బీహార్లో ఎలా అయితే చిల్లర రాజకీయాలు ఉంటే ఆ స్థాయిలో ఇలా మరో బీహార్లో తయారైన తెలంగాణ సంక్షేమం కుంటపడింది, అభివృద్ధి లేదు, మొత్తం సంక్షేమ ఫలాలు ఆగమైపోయినాయి, రైతు బంధు లేదు, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్వీర్యమైపోయింది. మళ్ళీ తెలంగాణ పునర్జీవం కోసం రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎంపీ ఎలక్షన్లో మా సత్తా ఏంటో చూపుతాం. రాబోయే కాలంలో ప్రతి ఇయర్లో నవంబర్ 29ను దీక్షా దివాస్గా పాల్గొంటూ కేసీఆర్ గారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. జై దీక్షా దివాస్, జై కేసీఆర్.